ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. దేహమున అంటే వివిధ దేహాదుల యందు ఆత్మ బంధింపబడి ఉండడానికి కారణం కర్మలు, స్వభావము, అవిద్య. దేహమున ఆత్మ బంధింపబడి ఉండడానికి కారణం కర్మలు, స్వభావము, అవిద్య. మనము కర్మలనైతే శుద్ధంగా మార్చుకోగలం. వాక్కుతో ఎవరిని కటు పదములతో సంబోధించకుండా, మనస్సుతో ఎవరి గురించి నకారాత్మకంగా ఆలోచించకుండా, ఇక కాయముతో హత్యలు, ప్రేరణ, హత్య చేయమని ప్రేరణ, ఇలాంటివి ఏవి దుష్ట కార్యములు అంటే దుష్ట కర్మలు చేయకుండా మనం జ్ఞానవంతులమైనప్పుడు, సత్ప్రవర్తకులమైనప్పుడు కర్మల్లో శుద్ధత్వం వస్తుంది. కానీ దేహ విముక్తి ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇంకా అవిద్య ఉంది. లోకములో కూడా మనం చాలా మంది వ్యక్తులను చూస్తాము. వాళ్ళు ఇతరులని బాధ పెట్టరు, ఎవరిని ఎటువంటి శబ్దాలతో సంబోధించరు, చక్కగా మృదువుగా నవ్వుతూ ఉంటారు. మరి అటువంటి పుణ్యాత్మలు కూడా దేహములో బంధింపబడతారా అంటే బంధింపబడతారని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే అవిద్య ఉన్నంత వరకు జీవుడు దేహమున ఉంటాడు. మనం అవిద్య అంటే ఏమిటో నిన్నటి సూత్రము ద్వారా తెలుసుకున్నాం. అనాత్మ వస్తువుని ఆత్మగా భావించడం, అశుచి పదార్థాన్ని శుచిగా భావించడం, ఒక రకముగా భ్రాంతి జ్ఞానం. మనము బావి మీద తాడును చూసి పామనుకుంటాము, ఎండమావులు చూసి జలం అనుకుంటాము. ఇలా అనేక భ్రాంతి జ్ఞానాలు మనలో ఉన్నవి. అందుకనే అవిద్య తొలగిపోతే బంధనాలు తొలగిపోతవి. కర్మల్లో పవిత్రత ఉన్నంత వరకు బంధనాలు తొలగవు. మనము దేహాదుల యొక్క బంధనాలను తొలగించుకోవాలి అంటే
స్వభావములో మార్పు రావాలి, పుణ్యప్రదమైన కర్మలు మనం చెయ్యగలగాలి, మనలో అవిద్య ఉండకూడదు. అందుకనే నేను ధ్యానమును ప్రారంభించేటప్పుడు కూడా ఒక పదం ఉపయోగించాను, ప్రయత్నము అని. చాలా మందికి అపోహ ఉంటది, ధ్యానం అంటే ఏంటి, నిశ్శబ్దంగా కూర్చోవడం కదా అని. కానీ ధ్యానములో అత్యంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. లక్ష్యమును చేరుకోవాలి అనుకుంటాము, ఆత్మ సంకల్ప శక్తిని మనం విడుదల చేసుకోవాలి అనుకుంటాము. ఆ స్కంభుణ్ణి, ఎవరైతే పరమశ్రేష్ఠుడున్నాడో అతను ఈ పురమునందే సాక్షాత్కారం అవుతాడు. అందుకనే సమస్త ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే సాక్షాత్కారం చేసుకుంటున్నామో, చక్షువుల ద్వారా రూపము, కర్ణముల ద్వారా శబ్దము, నాసిక ద్వారా ఘ్రాణము, వాక్కు ద్వారా ఉచ్చారణ, జిహ్వ ద్వారా రుచి, త్వక్కు ద్వారా స్పర్శ, బుద్ధి ద్వారా సంకల్ప శక్తి, మనస్సు ద్వారా విచారాలు, చిత్తము ద్వారా లోతైన అవగాహన. ఇలా ఒక్కొక్క విషయం మనకు సాక్షాత్కారం అవుతుంది. కానీ ఎవరైతే పరమ శ్రేష్ఠుడున్నాడో, జ్యేష్ఠుడున్నాడో, నిత్యము పవిత్రంగా ఉంటాడో, అతనిని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు చేయలేకపోతున్నవి. అరే, నేను ఈ శరీరములో ఉన్నాను, సమస్త శాస్త్రాలు, బ్రహ్మ విధులు, తపస్సులు, జగత్కర్త యొక్క సాక్షాత్కారమునకు అనుకూలమైన దేహమే మానవ దేహము అని చెప్పారు. బ్రహ్మాండ కోటి విద్వాంసులందరూ కూడా మానవ శరీరంలోనే ఆ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్నారు. మరి నేను ప్రతినిత్యము ఏదైతే సాక్షాత్కారం చేసుకుంటున్నానో, రూపము, శబ్దము, స్పర్శ, ఘ్రాణము, రుచి, మరి ఇవి బ్రహ్మ కాదు అంటున్నవి శాస్త్రం. మరి నాకు మనస్సు ద్వారా సాక్షాత్కారమైంది, చెవు ద్వారా సాక్షాత్కారమైంది, బ్రహ్మ కాదు అన్నప్పుడు మరి నేను దేని ద్వారా సాక్షాత్కారం చేసుకోవాలి ఆ బ్రహ్మను? అంటే బ్రహ్మ విదః, ఆ స్కంభుణ్ణి ఆత్మనే దర్శించుకోగలుగుతుంది. మరి ఆత్మ దర్శించుకోవాలి అంటే ఇక్కడ ఈ సూత్రములో చాలా జాగ్రత్తగా వినండి. దృగ్దర్శన శక్తయోః ఏకాత్మతేవా అస్మిత అంటాడు. నిన్నటి సూత్రమును మనం చాలా సార్లు విన్నాము సగత ప్రకాశం చదువుతున్నప్పుడు. అది దృఢమైపోవాలి. ఇప్పుడు మీకు ఆ సూత్రం కంఠస్థమైపోవాలి, అవగాహనకు వచ్చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దృక్ దర్శనం చూస్తుంది ఎవరు? చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, చూస్తుంది ఎవరు? ఏదైనా ఒక వస్తువుని మనం చూస్తున్నామంటే ఎవరు చూస్తున్నారు?
కన్ను. ఇంకా కళ్ళు ద్వారా మనసు చూస్తున్నాం. మనస్సు మనసు పెట్టినప్పుడే కన్ను మనస్సు ద్వారా రూపంని చూస్తుంది. కళ్ళ ద్వారా మనసు చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారు? కళ్ళ ద్వారా మనసు. మళ్ళీ ఎందుకు ఆత్మ వరకు వచ్చారు? మరి ముందే ఆత్మ వరకు రావచ్చు కదా. ఇక్కడ దృక్కు దర్శనం. దృక్ అంటే ఆత్మ, దర్శనం అంటే సాధనాలు. ఇన్ని సత్సంగాలు విన్న తర్వాత కూడా ఇప్పటికీ మనలో అవిద్య ఉంది. చూస్తుంది కన్ను, చూస్తుంది మనస్సు, చూస్తుంది బుద్ధి అన్నామే తప్ప ఆత్మ అనలేకపోయా. ఇక్కడే అంటున్నాడు దృగ్దర్శన శక్తయోహో ఏకాత్మత ఏవ అస్మిత. ఇప్పుడు పుష్పమ్మ గారివి గాని, జ్యోతివి గాని, విజయత్తమ్మయ్య గాని, అరుణక్కయ్య గాని కర్మలు బాగున్నాయి, కానీ ఇంకా అవిద్య ఉంది ఇక్కడ. దృక్ చూసేది ఆత్మ, ఆస్వాదిస్తుంది ఆత్మ, ప్రేరణ ఇస్తుంది ఆత్మ, సంకల్పాలకు మూలము ఆత్మ. కానీ మనం ఎవరిని దోషిగా పెడుతున్నాం? మనస్సుని, బుద్ధిని, చిత్తంలో. ఎవరెవరిని దోషిగా పెట్టాం? మనస్సును, బుద్ధిని, చిత్తము, అర్థమైందా? ఇదే అనిత్యమున నిత్యం, జడత్వమున చేతనం, చేతనత్వమున జడం. ఇదే అవిద్య. బుద్ధి జడ పదార్థం, అది స్వయముగా ప్రేరితము కాదు. ఆ బుద్ధిలో చైతన్యాన్ని కలిగిస్తుంది ఎవరు? ఆత్మ. ఆత్మ. మనస్సు జడ పదార్థం, ఆ జడ పదార్థములో చైతన్య శక్తిని నింపింది ఎవరు? ఆత్మనే. అందుకే అంటున్నాడు లోకమున జనులు ఆత్మ ద్వారానే ఈ పనులు చేస్తారు. కానీ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? మనసు చేస్తుంది అనుకుంటున్నారు. లోకమున జనులు మనస్సు చేస్తుంది, బుద్ధి చేస్తుంది అనుకుంటున్నారు. అందువలననే ఈ అవిద్య, ఈ అస్మిత కారణం అవుతుంది. ఏమిటి? జడ పదార్థము స్వయముగా ఏమీ చెయ్యదు, దాన్ని ప్రేరేపిస్తుంది ఎవరు? అది ఈ రోజు ప్రేరణ ఇప్పించిందా, నిన్న ఇప్పిస్తుందా, మొన్న ఇచ్చేసి పెట్టిందా మనకు తెలియదు. అర్థమైందా? బుద్ధిని మనం ఇప్పుడే ఇచ్చామా ఇలా మాట్లాడు అని? బుద్ధిలో ఇటువంటి ఆలోచనలు ఇప్పుడు నింపామా, గతములో నింపామా అనేది మీకు ఇంకా అవగాహనలోకి రాలేదు. కానీ మనం ఎప్పుడో ఇచ్చి పెట్టేశాం. అది ఒక జన్మలో ఇచ్చి ఉండొచ్చు, అంతకు ముందు జన్మలో ఇచ్చి ఉండొచ్చు, లేదా ఉదయం ఇచ్చి ఉండొచ్చు. ఇదంతా కూడా అర్థం కావాలి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. నేను అందుకే చెప్పాను, ధ్యానం అంటే ప్రయత్నం. నేను ఈ బుద్ధిలో ఇటువంటి ఆలోచనలను ఎప్పుడు నింపాను, ఎలా నింపాను, ఏ సందర్భములో నింపాను అనేది సూక్ష్మ అవగాహన ధ్యానము ద్వారా మనకు సాక్షాత్కారం అవుతుంది.
నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ధ్యానము అంటే కేవలము పరమాత్మ సాక్షాత్కారమే కాదు, పరమాత్మ ఆనందమునే అనుభవించడము కాదు, మన శరీరము లోపల మన మిషనరీ సిస్టము ఎలా స్పందిస్తుంది, అది ఎలా చురుగ్గా పనిచేస్తుంది, అది ఎప్పుడు సోమరిగా ఉంటుంది, ఇదంతా అవగతం మనము ధ్యానము ద్వారా తెలుసుకోగలము. ఇంతటి శక్తి ధ్యానము ద్వారా విడుదలవుతుంది. అందుకనే బుద్ధి అనాత్మతత్వం, మనస్సు అనాత్మతత్వం, చిత్తము అనాత్మతత్వం, ఇంద్రియాలు అనాత్మతత్వం. కానీ మనం అక్కడ ఆ అనాత్మతత్వములైన పదార్థాల యందు ఎవరిని మనం ఆరోపణ చేసి పెట్టాము, ఎవరిని కూర్చోబెట్టాము? ఆత్మభావనని కూర్చోబెట్టాం. అనగా చైతన్య భావనని అక్కడ మనం అధిరోహింపజేసాం. అందుకే నేను ఇవాళ నా మనస్సు చాలా శాంతంగా ఉంది, నా మనస్సు ఇవాళ చాలా దుఃఖముగా ఉంది, నా మనస్సు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహము శాంతము అది మనస్సుకు సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఆత్మకు సంబంధించింది అనుకుంటున్నాం. అర్థమైందా? అందుకనే దృక్ దర్శన అనగా అనుభవించేవాడు వేరు, అనుభవించే సాధనాలు వేరు వేరు. అర్థమైందా? అనుభవించేది ఆత్మ, అనుభవించే సాధనాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, పదార్థము. అర్థమైందా? పదార్థాలు, స్థూల ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్ని ఎక్కడొస్తాయి? ఇవి సూక్ష్మ సాధనాలు. దర్శన శక్తిలోకి వస్తుంది. దృక్ ఎవరిక్కడ? ఆత్మ. దృక్ ఆత్మ, చూసేది, అనుభవించేది, ఫీల్ అయ్యేది ఆత్మనే. దర్శనం ఎలా జరుగుతుంది? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, స్థూల ఇంద్రియాలు, తర్వాత పదార్థం. ఇక్కడ అవిద్య ఉంటే, నేను చేయలేదు, నా బుద్ధి చేసింది, మనమే చేస్తాము. ఈ సూక్ష్మ జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి. అందుకని విశేషమైన జ్ఞాని, విశేషముగా అభ్యాసం చేసిన సాధకుడు, దీర్ఘకాలము నుండి సాధనను చేస్తున్నటువంటి ఆత్మ అంటే సాధకుడు, బుద్ధి ఎలా పనిచేస్తుంది, ఆ బుద్ధి ఏ విధంగా మాట్లాడుతుంది, అది ఎలా సంకల్పిస్తుందో తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏం చేస్తాడు? ఆ బుద్ధిలో జరగబోతున్న గందరగోళాన్ని తెలుసుకుంటాడు. ముందే తెలుసుకొని ఇది వ్యసన రూప సంస్కారాల వైపు నన్ను నడిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఆలోచనలు నిప్పులు రగులుతున్నాయో, ఆ నిప్పులు అంటే ఆలోచనలు అవి శుద్ధముగా లేవు అని తెలుసుకుంటాడు. తెలుసుకొని అవి ఇంద్రియాల వరకు చేరక ముందే ఆ బుద్ధిలో ఉన్నటువంటి మిథ్యా జ్ఞానాన్ని ఏం చేసుకుంటాడు? తొలగించుకుంటాడు. వదిలిపెట్టేస్తారు.
అప్పుడేమైపోతుంది? స్వభావంలో మార్పు వస్తుంది, అవిద్య తగ్గిపోయింది, కర్మలు ఎలాగో పవిత్రంగా ఉన్నవి. అందుకనే శరీరము అన్నప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, సమస్త పదార్థాలు ఇవన్నీ కూడా జడ పదార్థాలే. ఈ జడ పదార్థాల యందు చేతనత్వమును నింపింది ఆత్మనే. అది నిన్న నింపి పెట్టుకుందా, మొన్న నింపి పెట్టుకుందా తెలియదు. కానీ ఆ స్థితి అంతా అవగతం అవుతుంది ఎప్పుడు? ధ్యానం ధ్యానం చేసినప్పుడు అవుతుంది. నిరంతర ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు లోపల ఏ ఆలోచనలు ఉన్నవి, ఎటువంటి సంకల్ప శక్తి ఉంది, మనం ఏం గ్రహిస్తున్నామో, ఏం చెయ్యబోతున్నామో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చెయ్యబోయేది మన బుద్ధిలో ఆల్రెడీ అక్కడ ఉంది. మనం ఎప్పుడో దాన్ని సంకల్పించుకున్నాం. ఒకరిని తిట్టాలను, కొట్టాలను, చెడు ఏదైనా, చెడు మంచి అన్ని కూడా నింపుకున్నాం. అందుకనే ఏమంటారు? యోగాభ్యాసకి భవిష్యత్తు తెలుస్తుంది అంటారు. అంటే ఇక్కడ ఇదే గమనించుకోండి. అరే, నా బుద్ధిలో ఈ విపరీత జ్ఞానం ఉన్నంత వరకు ఇది నన్ను ధర్మ మార్గమున నడిపించదు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని యోగ సాధకుడు ఏం చేశాడు? దాని నియంత్రణలోకి తీసుకొని పై వరకు రానివ్వకుండా అర్థం ఉన్నాడు. అంటే భవిష్యత్తు తెలిసింది కదా. తెలుసు. అర్థమైందా? యోగ సాధకునకు భవిష్యత్తు తెలియడం అంటే ఇదే. ఆ బుద్ధిలో ఏవైతే స్టోరేజ్ చేసుకున్నాడో వాటి వల్ల తనకి లాభమా హానియా వాటిని వ్యవహారంలోకి పెట్టే ముందే గ్రహించగలడు. అంతేగాని ఏ యోనికి వెళ్తాడు, ఏ చంద్రమండలంలో పుడతాడనేది కాదు. తన బుద్ధిలో ఉన్నటువంటి, తన చిత్తములో ఉన్నటువంటి శుద్ధ అశుద్ధ ఆలోచనలను, జ్ఞానమును ఉపయోగించే ముందు అతనికి అవగతమవుతుంది. అప్పుడు ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో నియంత్రించుకుంటాడు. ఇంత సూక్ష్మ స్థితి సాధన వల్ల లభింపజేసుకుంటాడు. అందుకని దృక్కు దర్శన శక్తి, చూస్తున్నవాడు వేరు, చూడబడుతున్న వస్తువులు వేరు. ఈ రెండు వేరు వేరుగానే ఉన్నవి. చూస్తున్నవాడు చేతనుడు, చూడబడుతున్న పదార్థాలన్నీ కూడా జడ పదార్థాలే. కావున జడ పదార్థాలని ఒక అడుగు ముందుకు తోసే ముందు మనం నియంత్రించుకుంటే ఏమైపోతుంది? ఏమవుతుంది? ఆ జడ పదార్థాన్ని మనం కదిలిస్తేనే కదులుతుంది. అది మనం అది కదిలించే ముందు ఒకసారి జాగ్రత్త పడితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆలోచన సరిగ్గా ఉంటుందండి, వేరే దారి పట్టదు. అంతే, సర్వం మన నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు మనం వ్యవహారంలో పిల్లవాడు సైకిల్ నడిపిస్తూ ఉంటాడు. పిల్లవాడు అక్కడ కూర్చున్న వృద్ధురాల్ని, ఆమె వేగాన్ని తెలుసుకోలేకపోయాడు. అంటే ఆమె, నేను స్పీడ్ గా వెళ్తే ఆమె లేవగలుగుతుందా లేవలేదా తెలియదు పిల్లవాడికి. సైకిల్ తీసుకుపోయాడు, చాలా వేగముతో నడిపిస్తున్నాడు. ఆమె అక్కడ అరుగు మీద కూర్చుంది. ఆమెకు అర్థమవుతుంది, ఏంటి పిల్లవాడు సైకిల్ నా మీదకే తీసుకొస్తున్నాడు. అర్థమైంది. కానీ పిల్లవాడు చేస్తున్న క్రియ ఆమెకు అర్థమయ్యి ఆమె పక్కకు జరిగే లోపు పిల్లవాడు ఆమె కాళ్ళ మీదకి సైకిల్
తీసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరిని గొప్పడతారు? పిల్లవాడిని గొప్పడతారు. మరి ఆమె వయసులో పెద్దగా ఉంది కదా, అమ్మ నువ్వు మీరు పెద్దవాళ్ళు కదా, మీరు ముందు గమనించిండ్రు కదా, నువ్వు పక్కకెందుకు జరగలేదు అని మీరు అంటారా? అంటున్నా, ఎందుకనము? అంటే ముందే జరుగుతూనే ఉంది ఆవిడ కదా. వృద్ధురాలు కదలలేదు కాబట్టి ఆమె శరీరము ఆమె ఆధీనంలో ఉండదు. అదే ఒక వయసు అబ్బాయి నిలబడి ఉన్నాడు, పిల్లవాడు వేగంగా సైకిల్ తెస్తున్నాడు, దెబ్బ తగులుతే ఏమంటాం? ఆ వయసు అబ్బాయిని అంటారు, జరగచ్చు కదా పక్కన అంటారు. వయసు అబ్బాయిని అంటాను, నువ్వు పక్క జరిగితే అయిపోయేది కదా, పిల్లవాడికి అంత అవగాహన లేదు అని. అంటే ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు సైకిల్ ని వేగంగా నడిపిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్న వృద్ధావిడ శరీరము శక్తిహీనంగా ఉంది. పిల్లవాడి సైకిల్ నియంత్రణలో లేదు. ఇప్పుడు మీరు సైకిల్ నడిపిస్తున్నారు, వృద్ధురాలు అక్కడే ఉంది. ఇప్పుడు మీరు సైకిల్ నడిపిస్తున్నారు, మీరు మంచి వయసులో ఉన్నారు, తీసుకెళ్లి వృద్ధురాల్ని గుద్దుతే నడిపించిన వాళ్ళని అంటే ఇప్పుడు ఈ సైకిల్ టైర్ ఆ తల్లి మీదకి ఎక్కబోతుంది అని తను తెలుసుకొని కంట్రోల్ చేసుకోవాల్సిన క్షమత అబ్బాయికి ఉంది. ఆ వయసు ఉన్నవాడికి ఉంటే పాపం ఆ వృద్ధురాలికి దెబ్బ తగిలేది ఇలాగే మనం ఈ మనుష్య శరీరం అనే సైకిల్ ని నడిపిస్తున్నాం. బాల్యములో లేము, వృద్ధావస్థలో లేము, యవ్వనములో ఉన్నాం మనం. కావున ఈ బుద్ధి అనే చక్రాన్ని ఇంద్రియాలనే విషయాల వైపు ఈ చక్రాన్ని ఎక్కిచ్చేటప్పుడు మనం ఈ బుద్ధి అనే చక్రాన్ని నియంత్రించుకుంటే ఇంద్రియాల ద్వారా దుర్ఘటన జరగకుండా జరగదు. అర్థమైందా? అందుకనే మన శక్తి ఎప్పుడు కూడా యవ్వనంలో ఉండాలి, సాధనాల శక్తి ఎప్పుడు ముసలిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉల్టా చేస్తున్నాం. అర్థమైందా? ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వారి ఆత్మ ఎప్పుడు కూడా యవ్వనంలో ఉంటుంది, ఇంద్రియాలు వృద్ధాప్యంలో ఉంటాయి, వృద్ధాప్యంలో ఉంటవి. కావున ధ్యానము చేస్తూ ఆత్మశక్తిని పెంచుకోవాలి. అస్మిత అనగా బుద్ధిని ఆత్మగా భావించి, మనస్సుని ఆత్మగా భావించి ఏదైతే వ్యవహారం ఉందో అది సరి అయినది కాదు. ఆ వేగాన్ని సూక్ష్మంగా పసిగట్టండి, విజయం సాధించండి, అస్మితని తొలగించుకోండి అని సూత్రకారుడు చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.